Okay, right. Coming to the another important topic in IS 105 is provisions in Factories Act 1948, Chapter 10, penalties and procedures. What is the meaning of penalties procedures? అంటే ఏ రకమైన నేరానికి ఏ రకమైన పెనాల్టీస్ ఉంటాయి, పరిహారాలు, వాటికి సంబంధించిన విధానాలు, దీన్ని కేస్ లాస్ అని అంటారు. ఓకే, అంటే జనరల్ గా చాప్టర్ 10 చాప్టర్ 11 లో ఉండే సెక్షన్స్ అన్ని కేస్ లాస్ రిలేటెడ్ ఉంటాయి. ఓకే, కమింగ్ టు ది డైరెక్ట్ గా వచ్చేస్తున్నాను సెక్షన్స్ లోకి. చూడండి, వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ది I will try. Coming to the section 92, general penalty for offences. General penalty for offences ante, okay, I will try, my friend. Please wait. I'm studying only sections. Coming to the section 92 means a general penalty for offences. Ante offences means నేరాలు చేస్తే ఏ రకమైన సాధారణ పరిహారం ఉంటుంది, పెనాల్టీలు ఉంటుంది అన్నది సెక్షన్ 92లో ప్రొవిజన్స్ ఉంటాయి. ఓకే, కమింగ్ టు ది సెక్షన్ 93 ఈజ్ ఏ లయబిలిటీ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రిమిసెస్ ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెక్షన్ ఈజ్ ద లయబిలిటీ ఆఫ్ ఓనర్. అంటే ఓనర్ యొక్క బాధ్యత ఆ పర్టికులర్ ప్రిమిసెస్ ఏరియాలో ఉండడం. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఓనర్ అనేవాడు కంపల్సరీగా ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో ఉండాలి. వాడు లేకపోతే ఏ రకమైన పెనాల్టీస్ ప్రొసీజర్స్ ఉంటాయి అన్నది సెక్షన్ 93 చెప్తుంది. కమింగ్ టు ది నెంబర్ 3, సెక్షన్ 94, ఎన్హాన్స్డ్ పెనాల్టీ ఆఫ్టర్ ప్రీవియస్ కన్వెన్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ప్రీవియస్ కన్వెన్షన్స్ అంటే చూడండి, పూర్వ నేరాలకి కోర్టులో అంటే వాయిదాలకు అటెండ్ కాకపోతే, ప్రీవియస్ కన్వెన్షన్ అంటే పూర్వ నేరాలకి ఆ పర్టికులర్ ఆక్యుపైర్స్ కానీ మేనేజర్స్ కానీ అటెండ్ కాకపోతే ఏ రకమైన పెనాల్టీ, ఎన్హాన్స్డ్ పెనాల్టీ అంటే ఆ పరిహారం ఎంత మోతాదుగా విస్తరించబడుతుంది అన్నది సెక్షన్ 94 చెప్తుంది. ఓకే, కమింగ్ టు ది సెక్షన్ 95, పెనాల్టీ ఫర్ అబ్స్ట్రక్టింగ్ ది ఇన్స్పెక్టర్స్. అంటే జనరల్ గా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆ ఫ్యాక్టరీస్ తనిఖీ చేయడానికి వస్తుంటాడు. ఆడు ఏ టైంలో అయినా రావచ్చు. ఆ పర్టికులర్ ఇన్స్పెక్టర్స్ ని అడ్డుకుంటే ఆ ఫ్యాక్టరీ యొక్క సిబ్బంది, స్టాఫ్ ఏ రకమైన పరిహారాలు ఉంటాయి అన్నది సెక్షన్ 95 లో ప్రొవిజన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, కమింగ్ టు ది ఫిఫ్త్ వన్, సెక్షన్ 96 ఈజ్ ఏ penalty for wrongfully disclosing the result of analysis under section 91. Before explaining section 96, asala what is the meaning of section 91 means power to take a samples. Section 91 ante enti, power to take a samples. An inspector may at any time during the normal working hours of the factory, after the information of occupier or manager, టేక్ ఇన్ ది మేనర్ హీర్ ఆఫ్టర్. అంటే ఇన్స్పెక్టర్ అనేటోడు ఎప్పుడైనా వచ్చి, అది కెమికల్ ఇండస్ట్రీస్ అనుకోండి, ఆ పర్టికులర్ కెమికల్స్ యొక్క ఇన్స్పెక్షన్ చేయొచ్చు అనమాట. శాంపిల్స్ తీసుకొని ఇన్స్పెక్షన్ చేయొచ్చు. అంటే జనరల్ గా ఫ్యాక్టరీస్ వాళ్ళు అంటే మన రిస్ట్రిక్టెడ్ కెమికల్స్ ఏవి వాడట్లేదు కదా అని అప్పుడప్పుడు ఒకసారి మనకి ఇన్స్పెక్షన్స్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు అది మన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వచ్చి ఆ పర్టికులర్ కెమికల్ శాంపిల్స్ తీసుకుని వెళ్ళి చెక్ చేస్తుంటాడు అనమాట. అది సెక్షన్ 91. సెక్షన్ 91 ఇస్ నథింగ్ బట్ పవర్ టు టేక్ ఏ శాంపిల్స్. సో సెక్షన్ 96 ఏం చెప్తుంది? పెనాల్టీ ఫర్ రాంగ్ఫుల్లీ డిస్క్లోజింగ్ రిజల్ట్ ఆఫ్ అనాలిసిస్ అండర్ సెక్షన్ 91. అంటే ఆ పర్టికులర్ శాంపిల్స్ కాకుండా వేరే రిస్ట్రిక్టెడ్ కెమికల్స్ తోటి వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నా, వాటి యొక్క ఫలితాలు ప్రాసెసింగ్ చేస్తున్నా, దానికి సమాచారం ఏంటి, పరిహారం మనకి
ఏ రకంగా ఉంటుంది అన్నది సెక్షన్ 96 చెప్తుంది. ఓకే, అంటే మన ఏ రకమైన రిస్ట్రిక్టెడ్ కెమికల్స్ తోటి ప్రాసెసింగ్ కానీ హ్యాండ్లింగ్ అని చేయకూడదు. అలాంటి రిస్ట్రిక్టెడ్ కెమికల్స్ లో ప్రాసెసింగ్ హ్యాండ్లింగ్ చేస్తే దానికి సంబంధించిన పరిహారం ఎలా ఉంటుంది అన్నది సెక్షన్ 96 చెప్తుంది. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ సిక్స్త్ వన్, సెక్షన్ 96A, penalty for contravention of the provisions of section 41B, 41C and 41H. What is the meaning of section 41B, 41C, 41H? ఆల్రెడీ మనం ఈ పర్టికులర్ సెక్షన్స్ హజార్డస్ ప్రాసెస్ లో చదువుకున్నాం. సెక్షన్ 41B is nothing but కంపల్సరీ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్ లో ఏటి టాస్క్లు జరుగుతాయి, వాటికి సంబంధించిన టోటల్ సమాచారం స్టేట్ గవర్నమెంట్ ముందు బహిరంగపరచాలి. అది సెక్షన్ 41B చెప్తుంది. సెక్షన్ 41C ఏం చెప్తుంది? స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆక్యుపైర్, అంటే సీనియర్ మేనేజర్ క్యాడర్ లో ఉండే వ్యక్తి యొక్క బాధ్యతలు ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్ లో ప్రమాదకరమైన కెమికల్స్ హ్యాండ్లింగ్ చేస్తున్నా, ప్రాసెసింగ్ చేస్తున్నా. అండ్ సెక్షన్ 41H, అంటే సెక్షన్ 41H మనకి ఏం చెప్తుంది? రైట్ ఆఫ్ వర్కర్స్ టు వార్న్ అబౌట్ ది ఇమినెంట్ డేంజర్స్. అంటే వర్కర్స్ కి సంభవమయ్యే ప్రమాదాల గురించి మేనేజ్మెంట్ పట్టించుకోకపోతే ఏ రకమైన చర్యలు ఉంటాయని ఈ మూడు ఉంటది. ఈ మూడు సెక్షన్స్ ఉల్లంఘిస్తే పెనాల్టీ ఫర్ కాంట్రవర్షన్ ఆఫ్ ది సెక్షన్ 41B, 41C అండ్ 41H, ఈ మూడు సెక్షన్స్ లో ఉండే ప్రొవిజన్స్ ని ఉల్లంఘిస్తే, కాంట్రవర్షన్ అంటే ఉల్లంఘిస్తే ఏ రకమైన పెనాల్టీ ఉంటుంది, పరిహారం ఉంటుంది అన్నది సెక్షన్ 96A చెప్తుంది. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 7, 96A. కమింగ్ టు ది సెక్షన్ 97, అఫెన్సెస్ బై ది వర్కర్స్. అంటే వర్కర్స్ నేరాలు చేస్తే ఏ రకమైన మనకి పెనాల్టీస్ ఉంటాయి అన్నది సెక్షన్ 97 చెప్తుంది అనమాట. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, సెక్షన్ 98, పెనాల్టీ ఫర్ యూజింగ్ ఫాల్స్ సర్టిఫికేషన్ ఆఫ్ ఫిట్నెస్. అంటే తప్పుడు ఫిట్నెస్ సర్టిఫికేట్ పట్టుకొచ్చి ఆ ఫ్యాక్టరీలో ఎంప్లాయ్మెంట్ చేస్తే ఆ ఎంప్లాయ్మెంట్ లో జాయిన్ అయిన తర్వాత అతను సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయాడు, అంటే అతనికి ఫిట్నెస్ లేదు అన్నది ఉంటే ఏ రకమైన పరిహారం ఉంటుంది అన్నది సెక్షన్ 98 చెప్తుంది అనమాట. ఓకే, కమింగ్ టు ది నైన్త్ వన్, సెక్షన్ 99, పెనాల్టీ ఫర్ పర్మిటింగ్ డబుల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చైల్డ్. అసలు చైల్డ్ లేబరే తప్పు. ఆ పర్టికులర్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో అంటే 18 years లోపు ఉండే పిల్లల్ని ఉద్యోగం ఉపాధి కల్పిస్తే ఏ రకమైన పరిహారం ఉంటుంది అన్నది సెక్షన్ 99 చెప్తుంది. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్, సెక్షన్ 100, ఒమిటెడ్ బై ది ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ యాక్ట్ 1987. అంటే చూడండి, ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది. దాని యొక్క అమెండ్మెంట్స్ రూల్స్, దాని యొక్క సవరణ 1987 లో జరిగింది. 1987 లో సవరించిన చట్టాలు విస్మరిస్తే, ఒమిటెడ్ అంటే పట్టించుకోకపోతే ఏ రకమైన పెనాల్టీస్ ఉంటాయి అన్నది సెక్షన్ 100 చెప్తుంది. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 11, సెక్షన్ 101, ఎక్సెప్షన్ ఆఫ్ ఆక్యుపైర్ ఆర్ మేనేజర్ ఫ్రమ్ లయబిలిటీ ఇన్ సర్టెన్ కేసెస్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పాయింట్? చూడండి, కొన్ని ప్రత్యేకమైన కేసెస్లో ఆక్యుపైర్ అంటే సీనియర్ మేనేజర్లో ఉండే వ్యక్తులకి, మేనేజర్ క్యాడర్లో ఉండే వ్యక్తులకి మినహాయింపు ఉంటుంది. ఏ కేసెస్లో మినహాయింపు ఉంటుంది, వాటికి సంబంధించిన ప్రొవిజన్స్ సెక్షన్ 101 చెప్తుంది అనమాట. రైట్, కమింగ్ టు ది నెక్స్ట్, సెక్షన్ 102, పవర్ ఆఫ్ కోర్టు టు మేక్ ఆర్డర్స్. అంటే కోర్టుకున్న అధికారం ఏంటి ఆర్డర్స్ ఇవ్వడానికి ఆ పర్టికులర్ ఫ్యాక్టరీకి అన్నది సెక్షన్ 102 చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 103, ప్రిజంప్షన్ యాజ్ టు ఎంప్లాయ్మెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ప్రిజంప్షన్ యాజ్ టు ఎంప్లాయ్మెంట్ అంటే
చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, if a person is found in a factory at any time except during intervals from meals or rest breaks where work is going on or machinery in motion, he shall be deemed for this purpose of act. అంటే చూడండి, ఒక వ్యక్తి ఎక్సెప్ట్ లంచ్ బ్రేక్స్ లో తప్ప మిగిలిన పని అవుతున్నప్పుడు కాకుండా ఆ వ్యక్తి బయట కనబడ్డాడంటే ఆ పర్టికులర్ మన టెక్నీషియన్, అతని మీద ఏ రకమైన పెనాల్టీస్ ఉంటాయి అన్నది సెక్షన్ 103 చెప్తుంది. ప్రిజంప్షన్ యాజ్ టు ఎంప్లాయ్మెంట్ అంటే వర్క్ చేయకుండా గాలి తిరుగులు తిరుగుతున్నారు అనుకోండి ఆ పర్టికులర్ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో, ఏ రకమైన చర్యలు ఉంటాయి అన్నది సెక్షన్ 103 చెప్తుంది. ఓకే, రైట్. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, section 104, bonus as to age. What is the meaning of the bonus as to age అంటే చూడండి, ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్ తక్కువగా చూపించి ఎంప్లాయ్మెంట్ పొందితే ఏ రకమైన పెనాల్టీస్ ఉంటుంది అన్నది సెక్షన్ 104. బోనస్ యాజ్ టు ఏజ్ అంటే ఏజ్ ప్రూఫ్ సర్టిఫికెట్ తప్పుగా ధృవీకరించి ఎంప్లాయ్మెంట్లో చేరితే ఏ రకమైన పెనాల్టీస్ ఉంటాయి అన్నది సెక్షన్ 104 చెప్తుంది. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 15, సెక్షన్ 104A, ఓనస్ ఆఫ్ ప్రొవైడింగ్ లిమిట్ ఆఫ్ వాట్ ప్రాక్టికబుల్ ఎక్సెట్రా. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెక్షన్? ఓనస్ ఆఫ్ ప్రొవైడింగ్ లిమిట్ ఆఫ్ వాట్ ప్రాక్టికబుల్ మీన్స్, చూడండి, ఇన్ ఎనీ ప్రొసీడింగ్స్ for any offense for the contravention of any provision of this act rules made thereunder consisting of a failure to compel with duty or requirement to do something. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఎలక్ట్రీషియన్ కింద మనకి జాయిన్ అయ్యాడు, సీనియర్ ఎలక్ట్రీషియన్ ఫోర్మెన్ కింద జాయిన్ అయ్యాడు. అతను తన యొక్క డ్యూటీ సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు, అంటే ఫేక్ సర్టిఫికెట్ మీద వచ్చి జాబ్ తెచ్చుకున్నాడు. అతనికి కేటాయిస్తున్న డ్యూటీ సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు. అతను తప్పుడు క్యాండిడేట్ అని తెలిసింది ఆ ఫ్యాక్టరీకి. అప్పుడు అతని మీద ఏ రకమైన పరిహారం ఉంటుంది అన్నది సెక్షన్ 104 చెప్తుంది. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటా. ఓనస్ యాజ్ టు ఏజ్ మీన్స్ దట్ పర్సన్ విల్ గివ్ ద false proof of age certificate, and section 104 means that person is not performing to compel with performed duties. అతను కేటాయించిన డ్యూటీస్ నువ్వు సరిగ్గా చేయకపోతే ఏ రకమైన పరిహారం ఉంటుంది అన్నది సెక్షన్ 104 చెప్తుంది అనమాట. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్, సెక్షన్ 105 is the cognizance of offenses. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది కాగ్నిజెన్స్? నాలెడ్జ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ నాలెడ్జ్. అంటే నేరాల గురించి నాలెడ్జ్, అంటే ఏ నేరానికి ఏ రకమైన పెనాల్టీ, ఏ రకమైన జైలు శిక్షలు ఉంటాయి అన్నది ఈ సెక్షన్ 105 చెప్తుంది. కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్ అంటే నేరాల గురించి జ్ఞానము. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్, సెక్షన్ 106, లిమిటేషన్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్. అంటే కొన్ని కేసెస్లో క్రాస్ ఎగ్జామినేషన్, ప్రాసిక్యూషన్ అంటే క్రాస్ ఎగ్జామినేషన్ ఇన్ ది కోర్ట్, లైక్ అభియోగం, ఏ కేసెస్లో మినహాయింపులు ఉంటాయి అన్నది సెక్షన్ 106 చెప్తుంది. ఓకే, కమింగ్ టు ది సెక్షన్ 106A, జ్యూరిడిక్షన్ ఆఫ్ కోర్ట్ ఫర్ ఎంటర్టైనింగ్ ప్రొసీడింగ్ ఎక్సెట్రా ఫర్ అఫెన్సెస్. అంటే ఆ కోర్టు యొక్క అధికార పరిధి ఎంతవరకు ఉంటుంది ఆ పర్టికులర్ నేరాలకు సంబంధించిన ప్రొసీడింగ్ యాక్టివిటీస్ తీసుకోవడానికి. అంటే ఏ జిల్లా కోర్టు ఆ జిల్లాలో జరిగిన ప్రొసీడింగ్స్ మాత్రమే తీసుకోవాలి, వేరే జిల్లాకి తీసుకోకూడదు అనమాట. దానికి సంబంధించిన ప్రొవిజన్స్ ఈ సెక్షన్ 106A చెప్తుంది. ఓకే, అయిపోయి సెక్షన్స్, 16 సెక్షన్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇందులో? ఎనీ డౌట్స్? టోటల్ 16 సెక్షన్స్, సారీ మొత్తం టోటల్ 18 సెక్షన్స్. జాగ్రత్తగా రాయండి, ఇవి కేస్ లాస్ అని అంటారు.
చాప్టర్ 10 పెనాల్టీస్ ప్రొసీజర్, వీటిని కేస్ లాస్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ దాంట్లోకి వెళ్తున్నాను. ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, చాప్టర్ 11 సప్లిమెంట్. ఇవి కూడా కేస్ లాస్. అంటే అన్ని కేస్ లాస్ కాదు, ఇందులో కొన్ని కేస్ లాస్ ఉంటాయి. ఓకే, రైట్. కమింగ్ టు ది ఇందులో సెక్షన్ 107 ఏం చెప్తుంది? అప్పీల్స్. అప్పీల్స్ అంటే ఏంటండి? విజ్ఞప్తులు. ఏ రకంగా విజ్ఞప్తులు చేయాలి, కోర్టులో దావాలు వేయాలి అన్నది అప్పీల్ చెప్తుంది. రైట్. కమింగ్ టు ది సెక్షన్ 108, మనకి డిస్ప్లే ఆఫ్ నోటీస్. డిస్ప్లే ఆఫ్ నోటీస్ అంటే ఆ పర్టికులర్ ప్రకటనలో ఏ రకంగా డిస్ప్లే చేయాలి అన్నది సెక్షన్ 108 చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 109, సర్వీస్ ఆఫ్ నోటీస్. అంటే ఆ నోటీస్ యొక్క టెర్మినేషన్ నోటీసులు అవన్నీ ఉంటాయి కదా, అంటే సేవలు సంబంధించిన టెర్మినేషన్ నోటీసులు సెక్షన్ 109 చెప్తుంది. సెక్షన్ 110, రిటర్న్స్. అంటే యాన్యువల్ ఇన్కమ్, హాఫ్ ఇయర్లీ ఇన్కమ్, క్వార్టర్లీ ఇన్కమ్, వాటికి సంబంధించిన ప్రొవిజన్స్ సెక్షన్ 110 లో ఉంటాయి. కమింగ్ టు ది సెక్షన్ 111 మీన్స్ ఆబ్లిగేషన్ ఆఫ్ వర్కర్స్. ఆబ్లిగేషన్స్ మీన్స్ రెస్పాన్సిబిలిటీస్. వర్కర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్నది సెక్షన్ 111 చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 111A, రైట్ ఆఫ్ వర్కర్స్. అంటే వర్కర్స్ యొక్క హక్కు ఏంటి అన్నది సెక్షన్ 111A చెప్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, సెక్షన్ 112, జనరల్ పవర్ టు మేక్ ద రూల్స్. అంటే రూల్స్ ని, కొత్త రూల్స్ క్రియేట్ చేయడానికి ఆ కోర్టుకి ఏ రకమైన అధికారం ఉంటుంది అన్నది సెక్షన్ 112 చెప్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, సెక్షన్ 113, పవర్ సెంటర్ టు గివ్ ద డైరెక్షన్స్. అంటే మార్గదర్శకాలు ఇవ్వడానికి ఏ రకమైన పవర్ సెంటర్ ఉపయోగించాలి, ఆ కోర్టు యొక్క పవర్ సెంటర్ ఏంటి అన్నది సెక్షన్ 113 చెప్తుంది. కమింగ్ టు ది, చూడండి నెక్స్ట్ వన్, సెక్షన్ 114, నో చేంజ్ ఫర్ ఫెసిలిటీస్ అండ్ కన్వీనియన్స్. అంటే ఆ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో ఉండే సదుపాయాలు, సౌలభ్యాలు మార్పులు చేర్పులు చేసినా, థెఫ్ట్ చేసినా ఏ రకంగా చర్యలు ఉంటాయి అన్నది సెక్షన్ 114 చెప్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, సెక్షన్ 115, పబ్లికేషన్ ఆఫ్ ది రూల్స్. అంటే రూల్స్ ని ఏ రకంగా ప్రచురించాలి అన్నది సెక్షన్ 115 చెప్తుంది. నెక్స్ట్ వన్ సెక్షన్ 116, అప్లికేషన్ ఆఫ్ యాక్ట్ ది గవర్నమెంట్ ఫ్యాక్టరీస్. అంటే గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ఏ రకమైన అప్లికేషన్స్ ఉండాలి. ప్రజెంట్ గవర్నమెంట్ ఫ్యాక్టరీస్ ఎక్కడా పెట్టట్లేదు. ఓకే, అంటే గవర్నమెంట్ ఫ్యాక్టరీ సంబంధించిన ప్రొవిజన్స్, రూల్స్ ఉంటాయి ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి. ఇది సెక్షన్ 116 చెప్తుంది. నెక్స్ట్ సెక్షన్ 117, ప్రొటెక్షన్ టు ది పర్సన్స్ యాక్టింగ్ అండర్ దిస్ యాక్ట్. ఓకే, అంటే వ్యక్తులకు సంబంధించిన రక్షణలు ఉంటాయి ఈ సెక్షన్ 117 లో. నెక్స్ట్ సెక్షన్ 118, ద రిస్ట్రిక్షన్ ఆన్ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే సమాచారాన్ని, అంటే కొద్దిగా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి ఆ ఫ్యాక్టరీస్ లో, ఏ రకమైన సమాచారాన్ని బహిరంగపరచాలి, మనకి ఏ రకమైన సమాచారాన్ని బహిరంగపరచకూడదు. అంటే ఏ ఇన్ఫర్మేషన్, ఆ పర్టికులర్ ఆ కెమికల్ సంబంధించిన ఏదైనా సర్టెన్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ బహిరంగపరచకూడదు అనమాట. అది అంటే వాటికి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, సెక్షన్ 119, యాక్ట్ టు హ్యావ్ అన్ ఎఫెక్ట్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీ థింగ్స్ కంటైన్డ్ ఇన్ యాక్ట్ 37 ఆఫ్ 1970. 1970లో ఒక ప్రొవిజన్ వచ్చిందనమాట. అది యాజ్ పర్ సెక్షన్ 37 అనుగుణంగా, యాక్ట్ 37 అనుగుణంగా ఒక వ్యక్తిని మీరు టెర్మినేట్ చేశారనుకోండి, అతని పెర్ఫార్మెన్స్ బాగాలేదని, అతనికి సంబంధించిన ఇమ్యూనిటీస్ ఏది విత్స్టాండ్ చేయకూడదు, టోటల్ బెనిఫిట్స్ అది ఇచ్చి పంపించాలన్నమాట. అది సెక్షన్ 111 చెప్తుంది.
నెక్స్ట్ కమింగ్ టు ది 15 సెక్షన్ 120 ఇస్ ద రిపిల్స్ అండ్ సేవింగ్స్. అందులో కొన్ని చట్టాలు రద్దు చేశారు, కొన్ని చట్టాలు సేవింగ్స్ చేశారు. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సెక్షన్ 120 చెప్తుంది. ఓకే, నౌ మీరు చూడండి, ప్లీజ్ బై హార్ట్ దిస్ సెక్షన్ అండ్ రిలేటెడ్ పాయింట్. అంటే ఈ పర్టికులర్ సెక్షన్ దాని రిలేటెడ్ ప్రొవిజన్ క్లియర్ గా రాస్తే సరిపోతుంది ఇందులో. ఓకే, వీటిని కేస్ లాస్ అని అంటారు. దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఈజ్ రీసెంట్లీ ఆస్కింగ్ ఇన్ మన ప్రీవియస్ 2 years పేపర్స్ లో. ఫర్ దిస్ టైమ్ ఆల్సో దిస్ పర్టికులర్ క్వశ్చన్ మే సపోజ్ టు ఆస్క్. సో బెటర్ టు స్టడీ దిస్ సెక్షన్స్ అండ్ రిలేటెడ్ ప్రొవిజన్స్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, కమింగ్ టు ది చూడండి, ఇంకోసారి క్వశ్చన్ ఫార్మాట్ ఇలాగా అడుగుతాడు. రైట్ డౌన్ ది రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది వర్కర్ యాజ్ లైట్ డౌన్ అండర్ సెక్షన్ 111 అండ్ సెక్షన్ 11A ఆఫ్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948. ఇది ఒక 10 marks క్వశ్చన్. అంటే చూడండి, సెక్షన్ 111 ఏం చెప్తుంది? ఆబ్లిగేషన్ ఆఫ్ ది వర్కర్స్, దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ రాయాలి. సెక్షన్ 11A రైట్ ఆఫ్ ది వర్కర్స్ అంటే వర్కర్స్ యొక్క ప్రొవిజన్స్ రాయాలి, అంటే వర్కర్స్ యొక్క హక్కుల యొక్క ప్రొవిజన్స్ రాయాలి. దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ చూడండి, సెక్షన్ 111 ఈజ్ నథింగ్ బట్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ వర్కర్స్, అంటే వర్కర్స్ యొక్క బాధ్యతలు ఏంటి. కమింగ్ టు ది ఇందులో 2 పాయింట్స్ ఉంటాయి. ఫస్ట్ లో ఏబిసి ఉంటాయి సబ్ పాయింట్స్. నో వర్కర్ ఇన్ ది ఫ్యాక్టరీ ఏ shall willfully interfere with or misuse any appliance, convenience, or other things provided in a factory for the purpose of securing health and safety welfare of the workers therein. అంటే అంటే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే ఏ వర్కర్ అయినా విల్ఫుల్లీ ఇంటర్ఫియరెన్స్ అంటే ఉద్దేశపూర్వకంగా కలగజేసుకొని దుర్వినియోగం చేయకూడదు. దేన్ని? ఆ పర్టికులర్ అప్లయన్స్ అంటే ఉప పరికరాలు కానీ, కన్వీనియన్స్ అంటే సౌలభ్యాలు కానీ, అదర్ థింగ్స్ ప్రొవైడెడ్ ఇన్ ది ఫ్యాక్టరీ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్యూరింగ్ హెల్త్ సేఫ్టీ వెల్ఫేర్ ఆఫ్ ది వర్కర్స్ దెరిన్. అంటే హెల్త్ సేఫ్టీ వెల్ఫేర్ సంబంధించిన అప్లయన్సెస్, కన్వీనియన్స్, అదర్ థింగ్స్ ఉద్దేశపూర్వకంగా మిస్యూజ్ అంటే దుర్వినియోగం చేయకూడదు. ఇట్ ఈస్ ద నెంబర్ 1 ఆబ్లిగేషన్ ఆఫ్ ది వర్కర్స్. Coming to the B, shall willfully neglect to make use or any appliance or other things provided in the factory for the purpose of securing health or safety of the workers therein. అంటే willfully అంటే ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయడం. ఏది? to make use of any appliance or other things provided in the factory for the purpose of securing health safety to the workers. అంటే ఆరోగ్యపరంగా, భద్రతా పరంగా సమకూర్చే పరికరాలని, ఉప పరికరాలని కానీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ఫైర్ హజార్డ్స్ జరిగింది, అతనికి తెలుసు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ అడ్డుగా ఏదో లెడ్జర్ ఉంది, ఆ పొజిషన్ లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉందని తెలుసున్నా కూడా చెప్పకుండా అతను వెళ్ళిపోవడం. లేకపోతే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కొంతమందికి తెలుసు, అవి కరెక్ట్ గా చెప్పకుండా ఆ ప్రదేశాన్ని నుంచి వెళ్ళిపోవడం, అలాంటివి చేయడం అన్నమాట. ఉద్దేశపూర్వకంగా వర్కర్ యొక్క హెల్త్ భద్రత గురించి ఉంచిన పరికరాల్ని నిర్లక్ష్యం చేయకూడదు. అది మానవతా దృక్పథంతో ఆ మెటీరియల్స్, ఆ థింగ్స్ ఎక్కడ ఉండాలో చెప్పాలని అంటున్నాడు. కమింగ్ టు ది నెక్స్ట్, shall willfully and without reasonable cause to anything likely to endanger himself or others. అంటే ఉద్దేశపూర్వకంగా అతన్ని అపాయంలో పడకూడదు, ఇతరులను అపాయంలో నెట్టకూడదు. ఈ 3 ఉంటాయి అన్నమాట. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, if any worker employed in the factory contravenes any rules or order made under, he shall be punishable with imprisonment for a term which may be extended to 3 months
ఆర్ విత్ ఇన్ అ ఫైన్ ఆఫ్ ₹100 విత్ బోత్. అంటే పైన పేర్కొన్న విధులు మీరు ఆ వర్కర్ కాంట్రవెన్స్ అంటే ఉల్లంఘన చేస్తే ఆ రూల్స్ ని కంపల్సరీగా అతనికి పనిషబుల్ అంటే పనిష్మెంట్ చేస్తారు. విత్ ఇంప్రజ్మెంట్ అంటే జైలు శిక్ష పడే ఆస్కారం ఉంది. ఆర్ విచ్ మే బి 3 నెలల వరకు జైలు శిక్ష, ఆర్ విత్ ఫైన్ ఆఫ్ ₹100 లేకపోతే రెండు కలిపైనా రావడానికి స్కోప్ ఉంది. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 11A రైట్ ఆఫ్ వర్కర్స్ అంటే వర్కర్స్ యొక్క హక్కు ఏంటి? ఎవ్రీ వర్కర్ షల్ హ్యావ్ రైట్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఆక్యుపైర్ రిలేటింగ్ టు ది వర్కర్స్ హెల్త్ అండ్ సేఫ్టీ ఎట్ వర్క్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్టికులర్ వర్కర్స్ కెమికల్ క్లీనింగ్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనుకోండి, కెమికల్ హ్యాండ్లింగ్ యాక్టివిటీస్ చేస్తున్నారు అనుకోండి, ఆ పర్టికులర్ కెమికల్స్ సంబంధించిన సమాచారము ఆ పర్టికులర్ ఆక్యుపైర్ దగ్గర నుంచి కంపల్సరిగా తీసుకోవాలి. ఓకే, కమింగ్ టు ది సెకండ్, ద రిప్రజెంట్ టు ది ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ directly or through his representatives in the matter of inadequate provision for protection of his health or safety in the factory. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ కెమికల్ హ్యాండ్లింగ్ యాక్టివిటీస్ చేస్తున్న వ్యక్తికి ఆ ఆక్యుపైర్ సరైన పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయలేదు, లేకపోతే సరైన హెల్త్ మెజర్స్ ప్రొవైడ్ చేయట్లేదు, సరైన భద్రతా మెజర్స్ ప్రొవైడ్ చేయట్లేదు, అప్పుడు డైరెక్ట్గా అతని రిప్రజెంటేటివ్ని పట్టుకెళ్ళి అతను కోవర్కర్ని తీసుకెళ్ళి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కి డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చేవచ్చు. ఓకే, వాళ్ళ సంగతి చూసుకుంటారు అనమాట. నెక్స్ట్, గెట్ ట్రైన్డ్ విత్ ఇన్ ది ఫ్యాక్టరీ వెన్ ఎవర్ పాసిబుల్ వేర్ ట్రైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ వర్కర్స్ అండ్ హెల్త్ అండ్ సేఫ్టీ. అంటే ఆ వ్యక్తి ఎప్పుడు పడితే అప్పుడు ఆ ప్రమాదకరమైన కెమికల్స్ మీద శిక్షణ తీసుకోవచ్చు. ఆ శిక్షణ ఇచ్చే ప్రోగ్రామ్ కంపల్సరిగా ఆక్యుపైర్ తీసుకోవాలన్నమాట. అంటే నేను ఇలాంటి ప్రమాదకరమైన టాస్క్ చేస్తున్నాను, నాకు సరైన శిక్షణ ఇవ్వండి అని ఆక్యుపైర్ని అడిగితే ఇమీడియట్గా ఆ వర్కర్కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఆక్యుపైర్ మీద ఉంది. ఇది వర్కర్స్ యొక్క రైట్. ఓకే, ఇది ఒక 10 మార్క్స్ క్వశ్చన్, జాగ్రత్తగా చదువుకోండి. ఇప్పుడు మీరు చూడండి, వాట్ ఆర్ ది కేస్ లాస్ రిలేటెడ్ టు ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ఆర్ 87 అన్నాడు అనుకోండి, చాప్టర్ 10లో ఉండే సెక్షన్స్, చాప్టర్ 11లో ఉండే సెక్షన్స్ క్లియర్గా రాసేయండి. సెక్షన్స్ దాని రిలేటెడ్ ప్రొవిజన్స్ రాయండి. ఓకే, అలా కాకుండా క్వశ్చన్ ఫార్మాట్ ఏ రకంగా అడుగుతాడు? రైట్ డౌన్ ది రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వర్కర్స్ యాజ్ లైట్ డౌన్ అండర్ ది సెక్షన్ 11A ఆఫ్ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 అడిగితే అందులో ఉండే ప్రొవిజన్స్, రూల్స్ అనేది రాయాలి కంపల్సరీగా. నీట్గా రూల్స్ ఇచ్చాను, చదువుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్? నో సార్. రైట్. ఓకే, వన్స్ అగైన్ ఒకసారి ఈ పర్టికులర్ సెక్షన్స్ చదువుకుందాం. ఏది మన చాప్టర్ 10 classes in Hindi or English, sir? We are from Tamil I Nadu. am unable to take my friend Guru Karthik. I am unable to Yes, sir. take within 50 minutes. It is a short time. If Okay, I sir. speak in English or Hindi, it will not complete the entire topic. It is a simple. Just you have to read these sections. That is enough. Okay, sir. Okay. Okay, Right. sir. If you have any doubt, better to go and check the internet, because time is very short. Within 45 minutes, Okay. 50 minutes, I am unable to explain in English to English. If you better to come in offline classes, at that time, I will explain each and everything in English. Okay. Naku, Okay, sir. myself is I am not reading entire these sections like that. Just I try to explain something. So automatically certain Telugu words are coming from my mouth. So don't think Okay, otherwise. sir. Okay, right. Coming to the
ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ చాప్టర్ 10 పెనాల్టీస్ ప్రొసీజర్స్ ఏంటి? సెక్షన్ 92 ఈజ్ ఏ జనరల్ పెనాల్టీ ఫర్ అఫెన్సెస్. నేరాలకి ఏ రకమైన సాధారణంగా ఉంటుంది పరిహారం అనేది సెక్షన్ 92 చెప్తుంది. సెక్షన్ 93 లయబిలిటీ ఆఫ్ ఓనర్స్ ఆఫ్ ప్రిమిసెస్ ఇన్ సర్టెన్ సర్కమ్స్టెన్సెస్. అంటే చూడండి, మేజర్ యాక్సిడెంట్స్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఓనర్ అనేటోడు ఆ పర్టికులర్ ప్రాంగణంలో ఉండాలి. ఆ పర్టికులర్ ప్రాంగణంలో లేకపోతే, ఆ పర్టికులర్ ఏరియాలో లేకపోతే ఏ రకమైన బాధ్యతలు ఉంటాయి ఆ ఓనర్ మీద, ఓనర్ యొక్క బాధ్యత ఏంటి అన్నది సెక్షన్ 93 చెప్తుంది. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, సెక్షన్ 94 ఈజ్ ఎన్హాన్స్డ్ పెనాల్టీ ఆఫ్టర్ ప్రీవియస్ కన్వెన్షన్స్. అంటే పూర్వ నేర ఆరోపణలు బట్టి ఆ పరిహారం ఎంతవరకు విస్తరించబడుతుంది అన్నది సెక్షన్ 94 చెప్తుంది. అంటే ప్రీవియస్ కన్వెన్షన్స్ అంటే పాస్ట్ లో కొన్ని కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్ కి ఆక్యుపైర్ గానీ, ఆక్యుపైర్ తరపున చైర్పర్సన్ గానీ కోర్టుకి అటెండ్ అవుతూ ఉండాలి. అటెండ్ అవ్వకుండా ఉండితే ఆ పెనాల్టీ ఎంతవరకు విస్తరించబడుతుంది అన్నది సెక్షన్ 94 చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 95, పెనాల్టీ ఫర్ అబ్స్ట్రక్టింగ్ ది ఇన్స్పెక్టర్. అంటే ఆ ఫ్యాక్టరీని తనిఖీ చేయడానికి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వస్తే అతన్ని అడ్డుకుంటే ఏ రకమైన పరిహారం ఉంటుంది అనేది సెక్షన్ 95 చెప్తుంది. కమింగ్ టు దిస్ సెక్షన్ 96, పెనాల్టీ ఫర్ రాంగ్ఫుల్లీ డిస్క్లోజింగ్ ది రిజల్ట్ ఆఫ్ అనాలిసిస్ అండర్ సెక్షన్ 91. చూడండి, అంటే చూడండి, సెక్షన్ 91లో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎప్పుడైనా వచ్చి వాళ్ళు వాడుతున్న రా మెటీరియల్స్ యొక్క కెమికల్ శాంపిల్స్ తీసుకోవచ్చు అనమాట. ఆ కెమికల్ శాంపిల్స్ తీసుకొని అజీ ఓకే, coming to the section 96, penalty for wrongfully disclosing the result of analysis under section 91. Section 91 ఏం చెప్తుంది? Power to take a samples. An inspector of factories will come and at any time and he used to take a samples like a chemical samples in the workstation. For example, a particular chemical safety లో ఆ ఫ్యాక్టరీస్ వాళ్ళు ఏదైనా రిస్ట్రిక్టెడ్ కెమికల్స్ లాంటిది వాడుతున్నారంటే అది మనకి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తెలిస్తే ఏ రకమైన పరిహారం ఉంటుంది అన్నది సెక్షన్ 96 చెప్తుంది. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 96A, పెనాల్టీ ఫర్ కాంట్రవర్షన్ ఆఫ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 41B, 41C అండ్ 41H. What is the meaning of the 41B? It is a hazardous process section. Okay, 41B means compulsory disclosure of information. 41C is nothing but a specific responsibilities of occupier. Section 41H is nothing but a right of worker to warn about the imminent danger. ఈ పర్టికులర్ 3 సెక్షన్స్ ఉల్లంఘన చేశారంటే కాంట్రవర్షన్ మీన్స్ వయలేషన్ చేస్తే ఏ రకమైన పెనాల్టీ ఉంటుందన్నది సెక్షన్ 96A చెప్తుంది. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ వన్, సెక్షన్ 97, అఫెన్సెస్ బై ది వర్కర్స్ నేరాలు చేస్తే ఏ రకమైన శిక్షలు ఉంటాయన్నది సెక్షన్ 97 చెప్తుంది. కమింగ్ టు ది సెక్షన్ 98, పెనాల్టీ ఫర్ యూజింగ్ ఫాల్స్ సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్. అంటే తప్పుడు ధృవీకరణ పత్రం ఇచ్చి జాబ్ లో జాయిన్ అయితే ఏ రకమైన పరిహారం ఉంటుందన్నది సెక్షన్ 98 చెప్తుంది. సెక్షన్ 99, పెనాల్టీ ఫర్ పర్మిటింగ్ డబుల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చైల్డ్. అసలు చైల్డ్నే మనం రిక్రూట్ చేయకూడదు, ఉపాధి ఇవ్వకూడదు. అలాంటిది ఆ పర్టికులర్ ఫ్యాక్టరీలో 2 చైల్డ్ కనబడ్డారంటే ఏ రకమైన పరిహారం ఉంటుందన్నది సెక్షన్ 99 చెప్తుంది. కమింగ్ టు దిస్ సెక్షన్ 100, omitted by the Factories Amendment Act 1987. జనరల్ గా ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 లో ఎస్టాబ్లిష్మెంట్ అయితే 87 లో అమెండ్మెంట్ చేశారు. కొత్త చట్టాలు 1987 లో వచ్చాయి. ఆ చట్టాలు కానీ విస్మరిస్తే, ఒమిటెడ్ అంటే విస్మరించడం, ఇగ్నోర్ చేయడం చేస్తే ఏ రకమైన పెనాల్టీస్ ఉంటాయన్నది సెక్షన్ 100 చెప్తుంది. కమింగ్ టు ది నెంబర్ 11, సెక్షన్ 101, ఎక్సెప్షన్ ఆఫ్ ఆక్యుపైర్ ఆర్ మేనేజర్ ఫ్రమ్ ది లయబిలిటీ ఇన్ సర్టెన్ కేసెస్.
అంటే కొన్ని ప్రత్యేకమైన కేసెస్లో మేనేజర్స్ని ఆక్యుపైర్స్ని బాధ్యతాయుతం చేయరనమాట. ఏ ఏ కేసుల్లో మేనేజర్స్ని ఆక్యుపైర్స్ని సీనియర్ మేనేజర్కి కొన్ని కేసెస్లో ఎక్సెంప్షన్ ఉంటుంది అన్నది సెక్షన్ 101 చెప్తుంది. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ సెక్షన్ 102 పవర్ ఆఫ్ కోర్ట్ మేక్ ఆర్డర్స్. కోర్టుకు యొక్క అధికారం ఏంటి? సెక్షన్ 103 ప్రిజంప్షన్ యాజ్ టు ఎంప్లాయ్మెంట్. అంటే ఆ పర్టికులర్ వర్కింగ్ అవర్స్ లో ఆ టాస్క్ చేయకుండా ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో గాలి తిరుగులు తిరుగుతుంటే ప్రిజంప్షన్ అంటే పని చేయకుండా బయట తిరుగుతూ ఉంటే ఏ రకమైన పరిహారం ఉంటుంది అన్నది సెక్షన్ 103 చెప్తుంది. సెక్షన్ 104 ఓనస్ యాజ్ టు ఏజ్. అంటే తప్పుడు ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఇచ్చి ఉద్యోగంలో జాయిన్ అయితే ఏ రకమైన పరిహారాలు ఉంటాయన్నది సెక్షన్ 104 చెప్తుంది. సెక్షన్ 104A ఓనస్ ఆఫ్ ప్రొవైడింగ్ లిమిట్ ఆఫ్ వాట్ ప్రాక్టికబుల్ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి సీనియర్ ఎలక్ట్రీషియన్ కింద సెలెక్ట్ అయ్యాడు. ఆ వ్యక్తి తన యొక్క జాబ్ పెర్ఫామ్ చేయలేకపోతున్నాడు, అది మేనేజ్మెంట్కి తెలిసింది. అతను తప్పుడు ధృవీకరణ పత్రం రాంగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ పట్టుకొచ్చి జాబ్లో జాయిన్ అయ్యాడని అర్థమైంది. వాడి మీద మనకి ఏ రకమైన పరిహారాలు ఉంటుంది అన్నది సెక్షన్ 104A చెప్తుంది. సెక్షన్ 105 ఇస్ ద కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్. అంటే నేరాలు సంబంధించిన జ్ఞానం చెప్తుంది. సెక్షన్ 106 లిమిటేషన్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అంటే అభియోగం కొన్ని మన కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ కొన్ని కేసులకు మినహాయింపు ఉంటుంది, అది సెక్షన్ 106 చెప్తుంది. సెక్షన్ 106A జ్యూరిడిక్షన్ ఆఫ్ కోర్ట్ ఫర్ ఎంటర్టైనింగ్ ప్రొసీడింగ్ ఎక్సెట్రా ఫర్ అఫెన్సెస్. అంటే జిల్లా యొక్క అధికార కోర్టు పరిధి ఏంటి, ఎంతవరకు ఉంటాయి ఆ పర్టికులర్ నేరాలు ప్రొసీడింగ్స్ చేసుకోవడానికి అన్నది సెక్షన్ 106A చెప్తుంది. ఇవి ఇంపార్టెంట్ కేస్ లాస్. తర్వాత సప్లిమెంట్కి వచ్చేసరికి చూడండి, ఇది 107 కేసులా, ఇది 108 కేసులా కాదు, 109 కూడా కేసులా కాదు, 110 కూడా కేసులా కాదు. ఈ రెండు కేసు లాస్. సెక్షన్ 111 111A ఆబ్లిగేషన్ ఆఫ్ వర్కర్స్ అండ్ రైట్ ఆఫ్ వర్కర్స్. తర్వాత సెక్షన్ 112 కూడా కేసు లాసే, 113 కూడా కేసులా. కమింగ్ టు దిస్ సెక్షన్ 114 నో చేంజ్ ఫర్ ఫెసిలిటీస్ అండ్ కన్వీనియన్స్, ఇది కూడా కేసులా. ఇది పబ్లికేషన్ ఆఫ్ రూల్స్, ఇది కేసులా కాదు. సెక్షన్ 116 అప్లికేషన్ ఆఫ్ యాక్ట్ టు ది గవర్నమెంట్ ఫ్యాక్టరీస్, ఇది కూడా కేసులా కాదు. అంటే ఇందులో కొన్ని కేసు లాస్ ఉంటాయి, కొన్ని కేసు లాస్ ఉండవు అనమాట, ఆ రకంగా. తర్వాత సెక్షన్ 117 మన ప్రొటెక్షన్ ఆఫ్ పర్సన్ యాక్టింగ్ అండర్ దిస్ యాక్ట్. ఇవన్నీ చదువుకోండి, ఇవన్నీ రాసేయండి. తర్వాత ఇదొక మన 10 మార్క్స్ క్వశ్చన్. సెక్షన్ 111 సెక్షన్ 111Aలో ఉండే ప్రొవిజన్స్ రాయమంటాడు. 111A అంటే ఆబ్లిగేషన్ ఆఫ్ వర్కర్స్, వర్కర్స్ యొక్క బాధ్యతలు ఏంటి. సెక్షన్ 111A రైట్ ఆఫ్ వర్కర్స్, వర్కర్స్ యొక్క హక్కు ఏంటి అన్నది. ఓకే, రైట్. సార్ ప్రీవియస్ పేపర్లో ఫ్యాక్టరీస్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ అడిగారు సార్. ఫ్యాక్టరీస్ అమెండ్మెంట్ అంటే 87 చట్టాలమ్మా, ఇవే ఉంటాయి. ఇందులో కొన్ని సెక్షన్స్ ఉండవు అంతే, అర్థమైందా? 87లో అమెండ్మెంట్ చేశారు. ఆల్మోస్ట్